Good morning students. In last class we completed the page number 29 nana. 29 page లో ఏం నేర్చుకున్నాం మనం డెఫినిషన్స్ నేర్చుకున్నాం కదా. అది కూడా హోంవర్క్ కూడా చేయమని చెప్పాను. హోంవర్క్ చదవమని చెప్పాను. చదివారనుకుంటున్నా. యాక్సిస్, రొటేషన్, రెవల్యూషన్, ఇది డెఫినిషన్స్ 3 చదవమని చెప్పాను. అదేవిధంగా నెక్స్ట్ ఫేజెస్ ఆఫ్ ఎ మూన్ యొక్క ఫేజెస్ ఉంటాయని చెప్పాను కదా, 5 ఫేజెస్. ఈ ఫేజెస్ని ప్రాక్టీస్ చేయమని చెప్పాను. క్రిసెంట్ మూన్, జిబ్బస్ మూన్, హాఫ్ మూన్, న్యూ మూన్, ఫుల్ మూన్ యొక్క ఈ ఫేజెస్ని ఏం చెప్పాను, ప్రాక్టీస్ చేయమని చెప్పాను. అంటే ఈ డెఫినేషన్స్ 3 చదవమన్నాను, ఫేజెస్ యొక్క 5 ఫేజెస్ నేర్చుకోమని చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ దెన్ వి గో టు ద పేజ్ నెంబర్ 30. అలా ఇఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 30 ఇన్ పార్ట్ 1. ఇక్కడ రాసి చూడమ్మా పేజ్ నెంబర్ 30. కమింగ్ టు ద 6th క్వశ్చన్. కరెక్ట్ ద స్టేట్మెంట్స్ అండ్ రీరైట్ దెమ్. మనకి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారమ్మా. ఆ రాంగ్ స్టేట్మెంట్ని ఏం చేయాలంట, మనం కరెక్ట్ చేసి రాయాలంట. రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ రాంగ్ స్టేట్మెంట్ని ఏం చేయాలి, మనం కరెక్ట్ చేసి రాయాలంట. ఫస్ట్ మెన్షన్, మూన్ టేక్స్ ఓన్లీ 30 days టు కంప్లీట్ 1 revolution అరౌండ్ ద ఎర్త్. మీకు ఎగ్జామ్లో ఇచ్చిన చాలా ఈజీగా ఉంటాయి నాన్న. ఎలా చేంజ్ చేయాలో చూడండి. మనం వచ్చిన ఒక రాంగ్ దాన్ని మాత్రమే చేంజ్ చేయాలి, రిమైనింగ్ మొత్తం ఒకటే రాస్తాం. చూడండి, మూన్ టేక్స్ ఎలా రాయాలి చూడండి. ఎగ్జామ్లో కూడా ఇది ఇస్తూ ఉంటారు కదా. ఓన్లీ 30 days టు కంప్లీట్, COMPLETE, కంప్లీట్ 1 revolution, REVOLUTION, revolution around the earth. ఇదేనా మీకు ఇచ్చిన స్టేట్మెంట్. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న స్టేట్మెంట్ చూడండి. మూన్ టేక్స్ ఓన్లీ 30 days టు కంప్లీట్ 1 revolution అరౌండ్ ద ఎర్త్. ఈ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్, మీరు కరెక్ట్ చేయాలి. అసలు మూన్ ఎర్త్ చుట్టూ తిరగడానికి 30 days టైం పడుతుందా? మనం ఏం నేర్చుకున్నాం, 28 days అని నేర్చుకున్నాం, అవునా? అంటే ఇక్కడ రాంగ్ ఏంటిది, మూన్ టేక్స్ 30 days కదా రాంగ్. ఈ 30 days దాంట్లో ఏం రాయాలి, 28 days అని రాస్తే సరిపోతుంది. మొత్తం అంతా సేమ్ రాయాలి. చాలా ఈజీ. చూడండి ఆన్సర్ చూడండి. ఫస్ట్ ఏముంది, మూన్ టేక్స్, TAKES టేక్స్, ONLY ఓన్లీ. మనకి ఇదే కదా రాంగ్. 30 days బదులు ఎన్ని డేస్ పడుతుంది, 28 days. సేమ్ నెంబర్ మార్చామంతే. టు కంప్లీట్, COMPLETE, కంప్లీట్, ONE రెవల్యూషన్, REVOLUTION రెవల్యూషన్, AROUND అరౌండ్ ద ఎర్త్, EARTH. అంటే ఏం చేస్తాం, మనం ఇచ్చిన రాంగ్ స్టేట్మెంట్ని కరెక్ట్ చేసి రాసాం అంతే. మనం ఇంకేం చేయలేదు అక్కడ. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మూన్ టేక్స్ ఓన్లీ 28 days టు కంప్లీట్ 1 revolution అరౌండ్ ద ఎర్త్. 30 + 28 పెట్టాం. మొత్తం అంతా యాజ్ ఇట్ ఈస్గా రాసాం. చక్కగా ఈజీగా ఉందా? మీరు ఎగ్జామ్లో రాయగలరా? చూడండి నెక్స్ట్. TH ఇదా, B చూడమ్మా. షేప్, షేప్ of the moon. The shape of the moon is the same every night. EVERY, every night. మీకు ఏం చెప్పాను, ఎప్పుడు చెప్పినా మీకు ఏం చెప్పినా ఫస్ట్ మీ క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాతనే రాయగలిగేలా ఉంటారు మీరు ఆన్సర్. అర్థం చేసుకోకుండా రాయలేరు. బట్టి కొడితే ఎప్పుడు బట్టి కొట్టిన వెంటనే మర్చిపోతారు. మనం అర్థం చేసుకొని చదివితే అది ఎప్పుడు అడిగినా కూడా గుర్తుంటుంది. ఓకేనా. ద షేప్ ఆఫ్ ద మూన్ ఈజ్ ద సేమ్ ఎవ్రీ నైట్. మూన్ యొక్క షేప్ అంట ప్రతి రాత్రి నైట్, ఎవ్రీ నైట్ ఎలా ఉంటుందంటే సేమ్గా ఉంటుందంట. నిజంగా సేమ్గా ఉంటుందా? అవును. మనం ఆకాశంలో చందమామని చూస్తున్నాం. ఆ చందమామనే కదా. మూన్ అంటే ఏంటిది, అదే కదా. చందమామని చూస్తున్నా, మూన్ చూస్తున్నా. ఆ మూన్ చూసినప్పుడు ఎలా ఉంటుంది, రోజు ప్రతి ఎవ్రీ నైట్ అలానే ఉంటుందా? మీరు ఎప్పుడు నైట్ ఆకాశంలో స్కైలో చూసారా? అబ్జర్వ్ చేసే ఉంటారు. ఈరోజు అబ్జర్వ్ చేయండి పైన ఆకాశంలో మూన్ ఎలా ఉంటుందో. ఓకేనా. ఆ మూన్ అనేది ఎవ్రీ టైం, ఎవ్రీ డే, ఎవ్రీ నైట్ ఒకేలా ఉండదు, చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకని, మీరు ఫేజెస్ ఆఫ్ ద మూన్ కూడా నేర్చుకున్నారు కదా. 5 phases మూన్ ఎలా ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ సేమ్గా ఉంటుందా?
అని ఇచ్చారు స్టేట్మెంట్. సేమ్గా ఉంటుందా? ఏది చేంజ్ అవుతుంది కదా? చేంజెస్. సేమ్ ప్లేస్లో ఏం రాయాలి? చేంజెస్. సేమ్ యాజ్ ఈజ్గా పైదే రాసి సేమ్ దగ్గర ఏం రాయాలి? చేంజెస్ రాయాలి. ద షేప్, షేప్ ఇది షేప్, OF of TH the moon, MOON moon is the changes, CHANGES, changes every night. అయిపోయింది. రాయగలరా ఇది ఈజీగా మీరు ఎగ్జామ్లో? చూడండి, అంటే ఏం చేయాలి, మీకు ఇచ్చిన అది అర్థం చేసుకోండి. ఇది కరెక్టా స్టేట్మెంట్ రాంగా, అసలు ఏం చేంజ్ చేయాలని మీకు తెలియాలి కదా. ఈ సేమ్ అనేది ఏమవుతుంది? చేంజెస్. ఓకేనా? ద షేప్ ఆఫ్ ద మూన్ ఈజ్ ద సేమ్ ఎవ్రీ నైట్. The shape of the moon is the changes every night. That is the right statement. Okay. Next, then go to the C. A, B completed. Go to the C, Nana. Last one. C. The sun, S-U-N, sun, changes. CHANGES, changes its position. POSITION, position in the solar system. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. టెక్స్ట్ బుక్లో ఉంది కదా, మీరు చదువుతుండండి. ద సన్ చేంజెస్ ఇట్స్ పొజిషన్ ఇన్ ద సోలార్ సిస్టమ్. అసలు సోలార్ సిస్టంలోనే సన్ ఎక్కడ ఉంటుంది? మనకి మిడిల్లో ఉంటుంది, సెంటర్లో ఉంటుంది. సెంటర్ ఆఫ్ దిస్ సన్ ఎక్కడ ఉంటుంది? సోలార్ సిస్టంలోనే మిడిల్లో ఉంటుంది. మరి ఏమని ఇచ్చారు అసలు స్టేట్మెంట్? ద సన్ చేంజెస్ ఇట్స్ పొజిషన్ ఇన్ ద సోలార్ సిస్టమ్. సన్ పొజిషన్ అంటే చేంజ్ అవుతూ ఉంటుందండి సోలార్ సిస్టంలో. అసలు చేంజ్ అవుతుందా? అవదు కదా. అక్కడ కానీ ఏమి ఇచ్చారు? చేంజ్ అవుతుంది అని ఇచ్చారు. దట్ ఈజ్ రాంగ్. ఓకే, అంటే ఏం చేంజ్ చేయాలి ఇక్కడ? మీరు అర్థం చేసుకోమని చెప్పాను కదా. ఇక్కడ చేంజెస్ అవుతుంది కదా, డస్ నాట్ చేంజ్ అంటే మనకి చేంజ్ అవుతుంది కదా, కాబట్టి అది రాయాలి. ద సన్ డస్ నాట్, DOES, does and OT not change its its position, 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 IN in TH in the solar system, SOLAR, solar system, SYSTEM, solar system. The sun does not change its position in the solar system. ఇదినమ్మా. అంటే ఏంటి, మన క్వశ్చన్ అర్థం చేసుకుంటే దేని దగ్గర మనకి చేంజ్ చేయాలో, రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, రైట్ స్టేట్మెంట్ రాయాలంటే ఎక్కడ చేంజ్ చేయాలో చూసుకొని రిమైనింగ్ మొత్తం ఒకేలా రాయాలి. చాలా ఈజీగా రాసేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ గో టు ద 7th క్వశ్చన్. చూడండి అమ్మ, 7th క్వశ్చన్ చూడండి. Explain, EXPLAIN, explain how days and nights, NIGHTS, nights are formed. formed. ఓకేనా? ఇదేనా క్వశ్చన్ మీకు? ఫస్ట్ ఏం చెప్పాను, మీకు ఇచ్చిన వెంటనే ఏం చేయాలి? క్వశ్చన్ యొక్క మీనింగ్ తెలుసుకోవాలని చెప్పాను కదా. ఎక్స్ప్లెయిన్ హౌ డేస్ అండ్ నైట్స్ ఆర్ చేంజ్. అంటే ఏంటి? డేస్ అండ్ నైట్స్ ఎలా చేంజ్ అవుతాయి? మనకి డే అండ్ నైట్ జరుగుతుంది కదా. రోజు మనకి డే ఉంటుంది, నైట్ ఉంటుంది. అంటే పగలు రాత్రి ఉంటున్నాయా లేదా మనకి? వన్ డేలో డేస్ అండ్ నైట్స్ ఆర్ ఫార్మ్డ్. ఎక్స్ప్లెయిన్, అది ఎలా మారుతాయో మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. చూడండి ఆన్సర్ నీట్గా రాయనమ్మా. ద రొటేషన్, ROTATION, చిన్నగా రాయండమ్మా, చాలా పెద్దగా ఉంది క్వశ్చన్, చిన్నగా రాయండి. ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్, EARTH, earth causes, CAUSES, causes day and night. Day and night. The rotation of the earth causes day and night.
నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాసిన తర్వాత. వన్ ద earth when the earth rotates, rotates, rotates half, HLF, half of the side of the side of the side of the earth. చిన్నగా రాయండి, పెద్ద క్వశ్చన్. ఎర్త్ which, WHICH, which faces, FACES, faces అని చెప్పాను కదమ్మా, అదేనమ్మా faces అన్నది. faces the sun, receives, RECEIVS, receives light, GHT, light, and the other half, 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 does not, DOES, does not receive, receive only, receive any, and by any light. Next, this is how, అమ్మ ఎంత పెద్దగా ఉందని భయపడద్దు ఇప్పుడే. This is how the day and night are formed, formed regularly. రోజు ఉంటుంది కదా, రెగ్యులర్లీ. సీమా అమ్మో సెకండ్ క్వశ్చన్ ఎంత ఉంది, ఎలా చదువుతామని అనుకుంటారు కదమ్మా. ఎక్స్ప్లెయిన్ హౌ డేస్ అండ్ నైట్స్ ఆర్ ఫార్మ్డ్. మనకి డేస్ అండ్ నైట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అని ఉంది, అవునా? చూడండి ఒకసారి ఆన్సర్. ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ కాజెస్ డే అండ్ నైట్. అంటే రొటేషన్ అయ్యేటప్పుడు మాత్రం ఎర్త్ అనేది ఒక రొటేషన్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు మాత్రమే ఏమవుతుందంట, ఎర్త్ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది కదా సన్ చుట్టూ, అప్పుడు మాత్రం ఏమొస్తున్నాయంట, డే అండ్ నైట్ మనకి వస్తున్నాయంట. నెక్స్ట్, when the earth rotates, half of the side of the earth which faces the sun receive light and the other half does not receive any light. This is how the day and night are formed regularly. మీకు అలా అర్థం కాదు, చూడండి ఒకసారి. ఇలా ఎర్త్ అనేది సన్ ఉంది ఇక్కడ, అవునా? సన్ చుట్టూ ఇలా ఏమవుతుంది, సన్ ఇక్కడ ఉంది, ఈ సన్ ఏముంది, ఈ సన్ చుట్టూ ఎర్త్ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది, అవునా? ఇలా ఇదే చెప్పారు, ద రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ కాజెస్ డే అండ్ నైట్. ఈ ఎర్త్ యొక్క రొటేషన్ బట్టే మనకి డే అండ్ నైట్ ఉంటుందని చెప్పాను. వెన్ ద ఎర్త్ రొటేట్స్, హాఫ్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద ఎర్త్ విచ్ ఫేసెస్ ద సన్, అంటే సన్ యొక్క ఫేసింగ్ చూడండి, ఇక్కడ సన్ యొక్క ఫేస్ ఇక్కడ పడుతుంది, ఇటువైపు పడుతున్న లైటింగ్ లేదు కదా, చూడండి బ్యాక్ సైడ్ అనేది లేదు. రిసీవ్స్ లైట్ అండ్ ద అదర్ హాఫ్ డస్ నాట్ రిసీవ్ ఎనీ లైట్. ఈ సన్ యొక్క లైట్ పడేది బాగా మాత్రం ఏముంటుంది, డే టైం అంటాము. ఈ సన్ పడని చోటుని ఏమంటాము, నైట్ టైం అంటాము. అంటే లైట్ అనేది రిసీవ్ అయ్యేటప్పుడు డే టైం గాను, సన్ లైట్ పడినప్పుడు, సన్ యొక్క లైట్ పడినప్పుడు డే టైం గాను, సన్ యొక్క లైట్ ఎర్త్ మీద పడిన వైపు ఏముంటుంది, నైట్ టైం గాను ఉంటుంది. అలా మనకి డే అండ్ నైట్ ఏర్పడుతుంది, ఓకేనా? అంటే సన్ లైట్ ఎర్త్ మీద పడినప్పుడు, అంటే ఇలా రొటేట్ అవుతుంది చూడండి, ఇలా మీకు ఎలా చెప్పాలంటే, సన్ ఉంది కదా, ఈ ఎర్త్
ఎర్త్ ఇది అంటే మొత్తం ఎర్త్ కదా, ఈ ఎర్త్ ఇలా ఈ సన్ మీద ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది, సన్లైట్ అనేది దీని మీద పడుతుంది. అంటే ఇది ఎలా ఉంటుంది, డే టైంగా ఉంటుంది. ఇది ఎర్త్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉండదు, ఇక్కడ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది కదా ఎర్త్ అనేది, ఇలా వచ్చి బ్యాక్ సైడ్ కానీ ఎక్కడైనా ఉంది. అప్పుడు ఈ సన్ యొక్క లైట్ దీని మీద పడుతుందా, నో కదా. అప్పుడు ఏముంటుంది, నైట్ టైం ఏర్పడుతుంది. అంటే సన్ లైటింగ్ పడే వచ్చే వైపు ఏమో డే టైం గాను, సన్లైట్ పడిన భాగం ఏమో నైట్ టైం గాను ఉంటుంది. ఇదే మా క్వశ్చన్ యొక్క మీనింగ్. ఓకేనా, నేను చెప్తా ఉంటాను, నాతో పాటు చెప్పండి. అంటే మీకు చాలా పెద్దగా ఉంది కదా అని చెప్పి మీరు భయపడుతూ ఉంటారు, కానీ ఇది ఆన్సర్ చెప్పగానే అంటే ఏంటి, అసలు డే అండ్ నైట్ ఎలా ఏర్పడుతుంది, సన్ చుట్టూ ఎర్త్ తిరిగేటప్పుడు సన్లైట్ పడేది డే, సన్లైట్ పడనది ఏంటిది, నైట్ టైం. దిస్ ఈస్ ద డే అండ్ నైట్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకేనా, చూడండి నాతో పాటు చెప్పండి. టీహెచ్ ద రొటేషన్, ROTATION రొటేషన్, OF ఆఫ్ టీహెచ్ ద ఎర్త్, EARTH ఎర్త్, causes 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 day, day, A and night, NIGHT night. The rotation of the earth causes day and night. అంటే ఎర్త్ యొక్క రొటేషన్ బట్టి మనకి డే అండ్ నైట్ ఏర్పడుతుంది. మేము అమ్మాయికి ఎవరికైనా అందరికీ చెప్పండి, మీకు డే అండ్ నైట్ ఇప్పటి వరకు ఎలా ఏర్పడుతుందో మీకు ఐడియా ఉందా? ఇప్పుడు డే అండ్ నైట్ ఎలా ఏర్పడుతుంది ఒకసారి ఆలోచించండి. సన్ యొక్క లైటింగ్ ఎర్త్ మీద పడిన భాగం అంతా డే గాను, సన్ లైట్ రిసీవ్ అవ్వని చోటంతా నైట్ గాను ఉంటుంది. ఓకేనా, చూడండి నెక్స్ట్ లైన్. when 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 TH the earth, EARTH earth rotates, ROTATES rotates, half HLF half, OF of TH the side, SIDE side, OF of TH the earth, EARTH earth, which 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 phases, FACS phases, TH the sun, SUN sun receives, RECEIVES receives light, LIGHT light. అంటే సన్ యొక్క లైట్ రిసీవ్స్ లైట్, సన్ యొక్క ఎర్త్ మీదకి రిసీవ్స్ లైట్. అండ్ ద అదర్ హాఫ్ TOTH here, other half HLF half does, EOES does, and NOT not receive, RECEIVE receive, ANY any light, LIGHT light. This THIS this, IS is HOW how, TH the day, DAY day, A and night, NIGH night, ARE formed, FORMED formed regularly, REGULARLY regularly. ఓకేనమ్మా, అంటే ఇప్పటివరకు అర్థమైందా? హౌ ఎక్స్ప్లెయిన్ హౌ డేస్ అండ్ నైట్స్ ఆర్ ఫార్మ్డ్. మనకి ఈ రకంగా డేస్ అండ్ నైట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ నాన్న. ఈరోజు హోంవర్క్ ఏంటంటే మీరు కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా కరెక్ట్ చేయాలో, డేస్ అండ్ నైట్స్ ఎలా ఫామ్ అవుతాయో చదవండి. ఓకేనా, బాయ్ నాన్న.